మైనా స్టోరీస్. ఉదయాన్నే జానకమ్మ కూరగాయల మార్కెట్కి వెళ్తుంది. అక్కడ ప్రమీలమ్మ, సరస్వతమ్మ ఇలా అనుకుంటూ ఉంటారు. పాపం ఈ జానకమ్మకి కొత్త కోడలొచ్చినా సరే పని మనిషి డ్యూటీ మాత్రం తప్పినట్టు లేదు. అదంతేనే, చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అని. కొంతమంది జాతకం అంతే. పని చేయటానికే తప్ప కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అదృష్టం ఉండదు అని అనుకుంటూ ఉండగా వాళ్ల మాటలు విని కూడా ఏమీ పట్టించుకోకుండా మౌనంగా కూరగాయలు ఏరుకుంటూ ఉంటుంది జానకమ్మ. కూరగాయల షాపు ఆవిడ వారితో, అదేంటమ్మా జానకమ్మ గారిని అలా అంటున్నారు? ఆవిడ మిమ్మల్ని ఏం చేశారని అలా ఆడిపోసుకుంటున్నారు? నీకేం తెలిసే మా బాధ? ఈవిడ గారి వల్ల మా కోడళ్ళు మమ్మల్ని తెగ హింస పెడుతున్నారు. అత్తంటే ఎలా ఉండాలో ఈవిడని చూసి మేం నేర్చుకోవాలట. ఈ మహాతల్లి మా ఇంటి పక్కనే ఉండటం మా దరిద్రం. ఏ అత్తైనా కోడలపై పెత్తనం చెయ్యాలి కాని ఈవిడేంటో అంతా రివర్స్ అని మొహం చిట్లించుకొని అక్కడ్నుండి వెళ్ళిపోతారు. కూరగాయల షాపు ఆవిడ జానకమ్మతో, ఏంటి జానకమ్మగారు, వాళ్ళన్నేసి మాటలంటున్నా వింటూ ఉన్నారే కాని తిరిగి ఒక్క మాట కూడా వాళ్ళని అనట్లేదెందుకు? పర్వాలేదులే, మాట జారితే తిరిగి తీసుకోలేం. అయినా వాళ్ల బాధ వాళ్ళు చెప్పుకున్నారు, తప్పేముంది? ప్రత్యేకంగా కాకపోయినా పరోక్షంగా నేనే కదా వాళ్ల బాధకి కారణం అని కూరగాయలు తీసుకొని వెళ్ళిపోతుంది జానకమ్మ. షాపు ఆవిడ ఈ కాలంలో కూడా ఇలాంటి మంచివాళ్లున్నారంటే ఆశ్చర్యంగా ఉంది అని అనుకుంటుంది. కాస్త తెల్లవారాక తన గదిలో నుండి బయటకు వస్తుంది మేఘన. అక్కడే కూర్చొని తాపీగా కాఫీ తాగుతూ ఉన్న సరోజని చూసి షాక్ అవుతుంది. వావ్, ఏంటక్కా ఇది? సూపర్! నీ వర్కింగ్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. ఏం వర్కు, ఏం స్టైలు, ఏం సూపర్! నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు మేఘనా. అదే అక్క, పొద్దున్నే 5 గంటలకే నిద్రలేచి. ఏంటి, 5 గంటలకి నిద్రలేచానా? అవునక్క, ఇంటి పని వంట పని మొత్తం టకటకా పూర్తి చేసి. ఓహో, ఈ పిచ్చిమొహం పొరపాటు పడినట్టుంది. నేను మాత్రం నిజం చెప్పటమెందుకు? ఫ్రీగా వచ్చిన కాంప్లిమెంట్స్ని నా ఖాతాలో వేసుకుంటే సరి. పైగా దీన్ని నా వైపు తిప్పుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని అనుకొని మౌనంగా ఉంటుంది సరోజ. పక్కనే ఉన్న వసంత్, ఏంటి ఈరోజు ఇంటి పని వంట పని నువ్వు చేసావా? అవును, లేకపోతే మీరు లేచి చేశారా? నోరు మూసుకొని కాఫీ తాగండి. నువ్వు చెప్పు మేఘనా. అదే అక్క, ఆ అలసట చెమట మొహం తెలియకుండా స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది. నీలాంటి వర్కింగ్ స్టైల్ ఉన్న హౌస్ వైఫ్ని నేను ఇప్పటి వరకు ఎవ్వరినీ చూడలేదు. హహహ, మొదట్నుండి నా వర్కింగ్ స్టైల్ అంతే మేఘనా. నువ్వే కాదు, మా పుట్టింటి దగ్గర వాళ్ళు కూడా అంతే. నన్ను ఇలాగే పొగుడుతూ ఉంటారు. వావ్, యు ఆర్ సో గ్రేట్ అక్కా. ఏదో నీ అభిమానం. ఉండు మేఘనా, నీక్కూడా కాఫీ తెస్తాను అని వంటగదిలోకి వెళ్తుంది సరోజ. అదే సమయంలో ఓ ట్రేలో అందరికీ కాఫీ రెడీ చేసి తీసుకొని వస్తూ ఉంటుంది జానకమ్మ. అత్తయ్యగారు, మీరు బాగా అలసిపోయారు, అలా వెళ్ళి హాల్లో కూర్చోండి, ఈ ట్రే నేను తీసుకొస్తాను అని తానే స్వయంగా కాఫీ పెట్టి తెచ్చినట్టు బిల్డప్ ఇస్తూ మేఘనకి కాఫీ కప్ అందిస్తుంది. వావ్, కాఫీ అద్భుతమక్కా. నీ వర్క్ స్టైలే కాదు, వంట కూడా అదిరిపోయింది. థ్యాంక్స్ మేఘనా. వీరి మాటలు వింటున్న చిన్నూ బన్ను హహహ అని నవ్వి, పిన్ని, నువ్వు పప్పులో కాలేశావు. ఇంటి పని వంట పని చేసింది మా మమ్మీ కాదు, నానమ్మ. అంతేకాదు, నువ్వు తాగుతున్న కాఫీ పెట్టింది కూడా నానమ్మే. నీకు తెలుసా, మా అమ్మకి అసలు కాఫీ పెట్టడమే రాదు. రేయ్, మీకు హోంవర్క్ లేదా? వెళ్ళి హోంవర్క్ చేసుకొని పదండి. అన్ని విషయాలు వీళ్ళకే కావాలి. నాకు కొంచెం పనుందిలే మేఘనా, ఇప్పుడే వస్తాను అని అక్కడ్నుంచి జారుకుంటుంది సరోజ. మేఘన రెడీ అయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె కొలీగ్ వర్ష, హే మేఘనా, క్యాంటీన్కొస్తావా? మేఘన ఉలుకు పలుకు లేకుండా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటే, పిలిచినా కూడా పట్టించుకోకుండా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏంటి విషయం? ఏమి లేదే, ఈరోజు మా ఇంట్లో జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నాను అని
జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అది విన్న వర్ష, ఇందులో అంతగా ఆలోచించటానికేముందే, ప్రతి ఇంట్లో జరిగేదే కదా. కాని మా అత్తగారు నా వైపు నిర్లిప్తతతో కూడిన ఓ చూపు చూసిందే. ఆ చూపుకి అర్థమేమిటో తెలియక ఆలోచిస్తున్నాను. ఏముంది, ఇప్పటివరకు ఒక కోడలికే చాకరీ చేశాను, ఇప్పుడు ఇంకో కోడలికి కూడా చెయ్యాలి అని నిట్టూర్చుంటుంది. లేదే వర్ష, మా అత్తయ్య మనసులో చెప్పుకోలేని తెలియని బాధ దాగుందనిపిస్తుంది. అయితే ఆవిడతో నేరుగా మాట్లాడి అదేంటో తెలుసుకో. సరే, అలాగే చేస్తాను. పద, క్యాంటీన్కి వెళ్దాం అని అనుకుంటారు. ఆ మరుసటి రోజు అత్తగారితో పాటు మార్కెట్కి వెళ్తుంది మేఘన. అత్తయ్యగారు, మీరు పెద్దవారు, దర్జాగా కాలుమీద కాలేసుకొని కూర్చొని మా చేత పని చేయించుకోవాలి కాని మీరు పనిచేయటమేంటి? పర్వాలేదులేమ్మా, అయినా కోడళ్ళు పనిచేస్తానంటే నేను మాత్రం కాదంటానా ఏంటి? ఈ వయస్సులో విశ్రాంతి తీసుకోవాలని నాకుండదా ఏంటి? మరి ఈ విషయం అక్కకి చెప్పొచ్చు కదా అత్తయ్య. తానేమీ చిన్నపిల్ల కాదు కదమ్మా, చెప్తే తెలుసుకోవటానికి. అయినా తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, కాని తెలిసి కూడా లేనిపోని ప్రేమని గౌరవాన్ని ఒలకపోస్తూ నటించేవాళ్ళకి చెప్పలేం కదా అని అంటుంది. ఇంటికి వచ్చాక మేఘన సరోజతో, అక్కా, నీతో ఒకసారి మాట్లాడాలి. ఏంటి మేఘన? నిన్న కాక మొన్నొచ్చింది, నాకే నీతులు చెప్తుందా అని అనుకోకు. మనస్సులో సరోజ, ఏంటిది, దేని గురించి చెప్పాలనుకుంటుంది అని అనుకొని పైకి మాత్రం, పర్వాలేదులే మేఘన, చెప్పు, మనలో మనకి మొహమాటాలేంటి? అదే అక్కా, అత్తయ్యగారు పెద్దవారు, మనం ఆవిడికి చేయాల్సింది పోయి ఆవిడతో మనం పని చేయించుకోవటం కరెక్ట్ కాదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు మేఘనా. మన అత్తయ్యగారి గురించి నీకు పూర్తిగా తెలీదు. పైకి కనిపించేంత మృదు స్వభావి కాదావిడ. నిజమా అక్కా? అవును మేఘనా, పెళ్ళైన కొత్తల్లో ఇంట్లో అన్ని పనులు నేనే చేసేదాన్ని. కాని నేను ఏ పని చేసినా అత్తయ్యగారికి నచ్చేది కాదు. బాగా గొనుక్కునేది. ఆ పనులన్నీ మళ్ళీ చేసుకునేది. అందుకే ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పనిచేయటం మానేశాను. నువ్వు చెప్పేదానికి అత్తయ్యగారి ప్రవర్తనకి అస్సలు పోలికలేదక్కా. అదే ఆవిడ స్పెషాలిటీ, అస్సలు బయటపడదు. ఆవిడ వల్ల ఊర్లో అందరూ అత్తతో చాకరీ చేయించుకుంటున్నానని నన్ను ఆడిపోసుకుంటున్నారు తెలుసా? మేఘన మనస్సులో, ఇదేంటి, అత్తయ్యగారి వర్షన్ ఒకలా ఉంది, సరోజక్క వర్షన్ మరోలా ఉంది, ఇద్దరిలో ఎవరిది నిజమో నెమ్మదిగా తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఆ రోజు నుండి మేఘన ఇంట్లో జరిగే విషయాలన్నీ ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. ఇంటి పనుల్లో సరోజ ఇటు పుల్ల తీసి అటు పెట్టదు. పైగా ప్రేమ నటిస్తూ అన్ని పనులు అత్తతోనే చేయిస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఓ రోజు జానకమ్మ ఎంతో ప్రేమగా ఇష్టంగా దాచుకున్న ఆమె భర్త జ్ఞాపకాలు కనిపించవు. అమ్మాయి సరోజా, మీ మామయ్య గారి వస్తువులేవి కనిపించటం లేదు? అయ్యో అత్తయ్య, మీకు చెప్పటం మర్చేపోయాను. ఇంట్లో పాత సామాన్లుండటం దరిద్రం అట. మన ఇంట్లో ఆ పాత వస్తువులెందుకని పాత సామాన్లాడికి అమ్మేశాను. ఆ మాట విని చాలా బాధపడుతుంది జానకమ్మ. కాని మారు మాట్లాడకుండా అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. ఓ రోజు మేఘన మానస్ పార్కులో, ఏంటి మేఘనా, ఇక్కడికి రమ్మన్నావు? మీతో కొంచెం మాట్లాడాలి. మనమేమైనా ప్రేమ పావురాళ్లమా పార్కులో కలిసి మాట్లాడుకోవటానికి? సాయంత్రం ఇంటికి వస్తా కదా. అక్కడ మాట్లాడుకోవటం కుదరదు. ఏంటా విషయం? మీరు అత్తయ్యగారిని అసలు పట్టించుకుంటున్నారా? ఆవిడతో ఎప్పుడైనా కాసేపు సమయం వెచ్చించి మాట్లాడారా? అలా అన్నావేంటి మేఘనా? ప్రతి నెల క్రమం తప్పకుండా మా అమ్మ ఖర్చులకి డబ్బులిస్తాను. ఆవిడికి కావలసినవి తెచ్చిపెడతాను. ఇంట్లో కావలసినంత విశ్రాంతి ఎటూ ఉంటుంది. ఈ వయసులో ఆమెకి ఇంతకన్నా ఏం కావాలి? అన్ని విషయాలు డబ్బుతోనే ముడిపడి ఉండవు మానస్. డబ్బు మానసికపరమైన సంతోషాన్ని ఇవ్వదు, అవసరాన్ని తీరుస్తుంది, అంతే. ఇప్పుడు మా అమ్మకి అంత బాధ ఏమొచ్చింది? ఆవిడ చాలా హ్యాపీగానే ఉంది కదా. నువ్వు పొరపాటు పడుతున్నావు మానస్. అత్తయ్యగారిలో చెప్పుకోలేనంత బాధ ఉంది. ఏంటా బాధ? మీ అన్నయ్య వదిన మీ అమ్మగారికి కూడా తెలియకుండా ఆవిడని ఇంటి పనిమనిషిని చేశారు.
మీ అమ్మకి వచ్చే పెన్షన్, ఆవిడ నగలు, ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు అన్నీ ఆవిడికి అనుమానం రాకుండా ప్రేమ ఒలకపోస్తూనే కాజేశారు. మరి అమ్మ ఎప్పుడు నాతో అనలేదే? నువ్వు మాట్లాడే టైం ఇస్తేనే కదా ఆవిడ తన బాధలు చెప్పుకోవటానికి. నీ సరదాలు నీవి. అంతేకాదు ఆవిడ జ్ఞాపకంగా దాచుకున్న మీ నాన్నగారి వస్తువులు కూడా అమ్మేసుకుంది మీ వదిన అని తాను తెలుసుకున్న అన్ని విషయాలు పూసగుచ్చినట్టు వివరిస్తుంది మేఘన. ఇంత జరుగుతుందా ఇంట్లో? ఇన్నాళ్ళు వాళ్ళు అమ్మని బాగా చూసుకుంటున్నారనుకున్నా. అమ్మ సంతోషంగా ఉంటుందని పొరపాటు పడ్డా. అయితే ఇప్పుడేం చేద్దాం? ఎలాగూ నాకు సిటీకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి మనతో పాటు అత్తయ్య గారిని తీసుకువెళ్దాం అలాగే మేఘన. అని అనుకుంటారు. వసంత్ ఫ్లవర్ షాప్ దగ్గరికి వెళ్తాడు మానస్. ఏంట్రా ఇలా వచ్చావు? అన్నయ్య, మేఘనకి సిటీకి ట్రాన్స్ఫర్ అయింది. అందుకని మేం పట్నం వెళ్ళిపోతున్నాం. అలాగేరా, అమ్మను కూడా మాతో పాటు తీసుకువెళ్తాం. అమ్మెందుకురా? ఆవిడిక్కడే ఉంటుందిలే. మీరు వెళ్ళిరండి. లేదు లేదు, అమ్మ కూడా మాతో పాటే వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు మానస్. ఇంటి దగ్గర మేఘన సరోజతో విషయం చెప్తుంది. చూడు మేఘన, అత్తయ్యగారు పట్నంలో ఉండలేరు. ఆవిడ పల్లెటూరు వాతావరణానికి అలవాటు పడిన మనిషి. పర్వాలేదక్కా, కొద్ది రోజులు పోతే నెమ్మదిగా అలవాటు పడుతుందిలే. లేదు, అత్తయ్యగారిని నువ్వు తీసుకువెళ్ళటానికి కుదరదు. ఆమె ఇక్కడే ఉంటుంది. అర్థమైందక్కా. ఆవిడని నేను తీసుకువెళ్తే ఇంటి పని భారం మొత్తం నీ మీద పడుతుందనేగా. అదంతా నీకనవసరం. అత్తయ్యని నీతో పంపటం కుదరదు. అయితే నేను చెప్పేది కూడా వినక్కా. ఇప్పుడు అత్తయ్యని మాతో పంపించకపోతే ఇక ఎప్పటికీ అత్తయ్య బాధ్యత మీదే. బాగా ఆలోచించుకో అని అనటంతో సరోజ ఆలోచనలో పడుతుంది. అమ్మో, ఆ ముసల్ది మంచాన పడితే చాకిరీ చేయలేక నేను చావాలి. అంతేనా? ముసలి వయసులో రోగాలు రొప్పులు అని బోలెడంత డబ్బు ఖర్చవుతుంది అని అనుకొని, సరే మేఘన, అలాగే తీసుకెళ్ళు అని అంటుంది. ఇదంతా విన్న జానకమ్మ మనస్సులో, నా అభిప్రాయం వీళ్ళెవ్వరికీ అవసరం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీళ్ళకి నచ్చినట్టు నేను మసలుకోవాల్సిందే అని బాధపడుతుంది. మేఘన, మానస్ జానకమ్మని తీసుకొని పట్నం వెళ్ళిపోతారు. జానకమ్మ మనస్సులో, ఇన్నాళ్ళు ఆ కోడలు చాకరీ చేయించుకుంది. ఇప్పుడు ఈ కోడలు ఎక్కడైనా నాకు ఈ చాకరీ తప్పదు కదా అని అనుకుంటుంది. అత్తయ్యగారు, ఇది మీ గది. వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి. జానకమ్మ ముభావంగా తలాడించి తన గదివైపు వెళ్తుంది. గదిలోకి వెళ్ళి చూసి ఆశ్చర్య ఆనందాలతో మునిగిపోతుంది. ఎందుకంటే సరోజ అమ్మేసిన తన భర్త జ్ఞాపకాలన్నీ ఆ గదిలో భద్రంగా ఉంటాయి. కోడలికి కళ్లతోనే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది జానకమ్మ. అత్తయ్యగారు, ఇక నుండి మీరు ఏ పని చేయవలసిన అవసరం లేదు. పని మనిషిని పెట్టాను. మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. మీకెంతో ఇష్టమైన పుస్తకాలను ఆ అలమారలో సర్దించాను. ఇది మీ ఇల్లు. మీకు నచ్చినట్టు ఉండండి. అవునమ్మా, నువ్వు ఈ ఇంటికి మాకు పెద్ద దిక్కువి. నువ్వు సంతోషంగా ఉంటేనే మాకు సంతోషం అని అంటారు. జానకమ్మ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోతాయి. ఆమెలో ఉన్న మానసిక బాధ మొత్తం తొలగిపోతుంది. తన వ్యాపకాల కోసం తనకంటూ సమయం దొరుకుతుంది. అలా మేఘన అత్తని అమ్మలా చూసుకుంటూ ఉంటుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.